హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంలను హ్యాక్ చేసి ఏపీలో గెలిచారు అనైతే వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఈవీఎంల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలు విశ్వసనీయత గురించి ఇండియా కూటమి చేసిన ఆరోపణలపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు చూశాక అందరూ సైలెంట్ అయిపోయారని అన్నారు. తనను తమ నాయకుడిగా ఎన్నుకున్న ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవీఎంలు, ఆధార్ వంటి సాంకేతిక పురోగతులను ప్రశ్నించినప్పుడు ఇండియా కూటమిలోని వ్యక్తులు గత శతాబ్దానికి చెందిన వారని నేను బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు. ఫలితాల తర్వాత ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేవారు నోరు మూయించడమే భారత ప్రజాస్వామ్య శక్తి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత కూడా 100 మార్కును తాకలేకపోయిందని, గత 3 లోక్సభ ఎన్నికల్లో వారి మొత్తం సీట్లు ఈ ఎన్నికల్లోనే మా సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ ఈ ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుందని, బీజేపీ ఒంటరిగా 240 సీట్లు గెలుచుకుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్కు 270 కంటే కొంచెం తక్కువ. 10 ఏళ్లలో ఆ పార్టీ మెజారిటీ కోల్పోవడం ఇదే తొలిసారి అనైతే చెప్పుకొని వచ్చారు.